అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. కృష్ణమందే జగద్గురు. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఇప్పుడు నేను మన భారతదేశంలో రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడదాం. మొదటిది, మొన్న హోలీ రోజు జరిగిన ఉత్తమ్ నగర్‌లో హోలీ రోజు జరిగిన ఇన్సిడెంట్ మీకందరికీ తెలిసే ఉంటది ఇప్పటికల్లా. దాని గురించి నేను ఎక్కువ డెప్త్‌కెళ్ళను. ఎందుకంటే అదంతా మీరు తెలిసుంటరు కాబట్టి. అక్కడ తప్పు ఎవరైనా ఆలోచిస్తే మనము ఒక హ్యుమానిటీతో ఆలోచిస్తే ఖచ్చితంగా తప్పు ముస్లిమ్స్‌దే. ముస్లిమ్స్ అంటే భారతదేశంలో ముస్లిమ్స్ అని అనట్లేదు నేను. అక్కడున్న జరిగిన ముస్లిమ్స్‌కే. ఎందుకంటే ఒక రంగు పడినందుకే ప్రాణం తీస్తారు అంటే, ఒక రంగు పడినందుకే ప్రాణం తీస్తారంటే, మేము పూజించే గోమాతని తినేవాళ్ళు మేము ఏం చేయాలా? అది నా కామెంట్‌లో మీరు చెప్పండి. మనం ఏం చేయాలా? మనం దైవంతో పూజితే గోమాతని వాళ్ళు తిన్నప్పుడు మనం ఏం చేయాలా? ఫస్ట్ పాయింట్ అది. రెండోది, మీరు మీరు మీ కల్చర్‌ని పాటించాలంటే, కల్చర్ ఒక రూల్స్ కూడా తెలుసుకోవాలి. మీ ఖురాన్‌లో, మీ బైబిల్‌లో ఏముందో నాకు తెలీదు గానీ, నాకున్నంత అవగాహన ప్రకారం, నాకున్నంత తెలిసిన ప్రకారం నాకు గూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు. కాబట్టి నేను ఏ మతానికి అగనెస్ట్ చెప్తలేను. మీరు చిన్నప్పటి నుంచి మీ మతాన్ని, మీ ఖురాన్‌ని, మీ బైబిల్‌ని, మన భగవద్గీతని హిందువులందరికి చెప్తున్నా. సాటి సమాజానికి చెప్తున్నా నేను. మనమందరము చిన్నప్పటి నుంచే ఇవన్నీ మన రిలిజియన్ బుక్స్‌ని తెలుసుకొని, మన ధర్మం అంటే ఏందో తెలుసుకొని, మన రూల్స్ అంటే ఏంటి అని తెలుసుకుంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఇది కేవలం ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన ఫాల్ట్. సీరియస్ చెప్తున్నా. చిన్నప్పటి నుంచే మీరు సెంట్రల్ గవర్నమెంట్‌కి, స్టేట్ గవర్నమెంట్ నేను అప్పీల్ చేస్తున్నా. చిన్నప్పటి నుంచి ఒక సబ్జెక్ట్ పెట్టండి సార్. ఒకటి చట్టం. ఒకడు తప్పు చేస్తే చట్టాలెలా ఉంటాయి? శిక్షలెలా ఉంటాయి? రెండోది, మన సనాతన ధర్మం అంటే ఏంటి? రిలిజియన్ అంటే ఏంటి? హిందూస్‌కైతే సనాతన ధర్మం గురించి నేర్పించండి. భగవద్గీత ఒక సబ్జెక్ట్ పెట్టండి. అలాగే ముస్లిమ్స్‌కి ఖురాన్ పెట్టండి. క్రిస్టియన్స్‌కి బైబిల్ పెట్టండి చిన్నప్పటి నుంచే. వాళ్ళకి తెలియాలి. మన భారతదేశం అంటే ఏంటి? మన సంస్కృతం అంటే ఏంటి? మనం అంటే ఏంటి? మన మతం అంటే ఏంటి? మన సనాతన ధర్మంలో కూడా ఎక్కడా కూడా మీరు ఏ వేదాలు తీసుకున్నా, ఏ భగవద్గీతలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా రంగులు పడితే ప్రాణం తీయాలనేది ఎక్కడా లేదు. రంగు పడితేనో, ఇంకొకటో. నిజంగా చెప్తున్నాను. మా సనాతన ధర్మము ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. పరమశివుడున్నాడు. సృష్టికి మూలం. జగతుకు తండ్రి. పరమశివుడు విషాన్ని ఎందుకు మింగాడు? కేవలం హిందూ కోసమనే మింగాలా? లేదంటే కేవలం ఈ కులం కోసమనే తీసుకున్నాడా విషం? లేదు. సృష్టి కోసం తీసుకున్నాడు. అందరి కోసం తీసుకున్నాడు. మీరది నమ్మరు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తా. భగవద్గీత అన్నా, రామాయణం అన్నా, రామాయణం 99% అందరూ చదివింటారు. ఎందుకంటే రామాయణం అనే సబ్జెక్ట్ 10థ్‌లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌లో. రామాయణంలో మీరు ఎక్కడ చూసుకున్నా వేరే మతాలతో ఎక్కడ గొడవ పడరు. ధర్మం. శ్రీరాముడు అవతారం సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం ఎత్తింది శ్రీరాముడిగా మానవుడిగా ఎందుకు? ధర్మం నేర్పనీక. ధర్మం నిలువెత్తు విగ్రహం అయితే అది శ్రీరామచంద్రుడు. రావణుడు వేరే మతం కాదే. సాక్షాత్తు పరమశివుడి భక్తుడు. శివతాండవం స్తోత్రంని రచించినవాడు రావణుడు. లాస్ట్‌కి ఏమయ్యాడు? ధర్మం పక్షాన లేడు. చనిపోయాడు. అంగరాజ కర్ణుడు, సూర్యుడి కుమారుడు. లాస్ట్‌కి ఏమయ్యాడు? కురుక్షేత్రంలో. ధర్మం పక్కన ఉన్నాడా? లేడు. అధర్మం వైపు ఉన్నాడు. చనిపోయాడు. భీష్ముడు చనిపోయాడు. అశ్వత్థామ ప్రశ్నించాడు కాబట్టే బతికాడు. నిండు సభలో మహాభారతంలో ద్రౌపదిని ఒక మహిళని వస్త్రాలని తీసేస్తుంటే ఎంతోమంది ఉన్న వీరులు ఎవ్వరు ఏమి మాట్లాడలేదు. రాజనీతి అని. కాబట్టి అందరూ చనిపోయారు. ప్రతి హిందువు, నేను చెప్తున్నా, ప్రతి హిందువు, ప్రతి ముస్లిము, ప్రతి క్రిస్టియను, ప్రతి ఒక్కరు నోరు తీయండి. మీ గళాన్ని వినిపించండి.
ఎందుకంటే మనకేంటి అంటే రేపొద్దున మీ పక్కన కూడా జరగొచ్చు. మీ ఇంట్లో కూడా జరగొచ్చు. ఎక్కడన్నా జరగొచ్చు. కాబట్టి మీరు మీ రూట్స్‌ని తెలుసుకోండి. సనాతన హైందవ ధర్మం అంటే ఏంటి? ఖురాన్ అంటే ఏంటి? బైబుల్ అంటే ఏంటి? అవన్నీ చదివినోడు దాని గురించి శ్రద్ధతో, తన నిష్టతో పాటించినోడు తప్పు దారిలో వెళ్ళడు. ఇది నా విశ్వాసం. నా విశ్వాసం కాదు, చాలా మంది విశ్వాసం. మీరు శ్రద్ధతో హిందూస్ చెప్తున్నా. మీరు శ్రద్ధతో భగవద్గీత చదవండి. ఎందుకు తప్పుదు? అసలు మీకు ఆ థాట్సే రావు. అవి చెయ్యం మేము. మనం ఏం చేస్తాం? హార్దిక్ పాండ్యా తన లవర్‌తో సంతోషంగా ఉన్నాడని స్టోరీలు పెడతాం. హ్మ్. మన నాయకుడు మన ఊరికొచ్చాడు. వేల లక్షల మందొచ్చారని స్టోరీలు పెడతాం. డాన్స్ బావుందని, రీల్ బావుందని స్టోరీలు పెడతాం. మన హిందువులది. మన ముస్లిమ్స్ ఏం చేస్తారంటే, మన దేశంలో ఏదన్నా మన దేశస్తులనే మనము ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు మరీ ఘోరం. పక్క దేశ జెండాలను భుజాయి మీదే యేసుకుంటారు. పక్క దేశం ఎవడో చచ్చిపోతే వాడిని నెత్తి మీద యేసుకుంటారు. అది అవసరమా? మీరు ఏ దేశంలో ఉన్నారండి? మీకు ఆధార్ కార్డ్ ఉందా? ఏ దేశంలో ఉన్నారు? మీరు ఏ సిటిజన్? ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న ఇరాన్‌కి పోయినా మిమ్మల్ని ఇండియన్ సిటిజన్‌గానే చూస్తారు. ఎవరు మా రిలీజియన్ అని ఒక్కటి చూడరు. ఏ దేశానికి పోయినా నేను చెప్తున్నా, హిందూస్ కూడా చెప్తున్నా. ఇండియన్ సిటిజన్‌గానే చూస్తారు. దేశం ఫస్ట్. మీకు గొడవలు ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. దానికొక ప్రోటోకాల్ అని ఉంటది. మీరు ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో పెళ్లి చేసుకొని, ఈ దేశంలో పిల్లల్ని గాని మీరు వేరే దేశాల్లో ఎలా వెళ్తారండి? సూటి ప్రశ్న ఇది. ఎందుకు వెళ్తారు? మనకి తెలీదు. మనకి మన ధర్మం అంటే ఏంటో తెలీదు. మన ఖురాన్ అంటే ఏంటో తెలీదు. మన బైబుల్ అంటే ఏందో తెలీదు. అవన్నీ తెలుసుకున్న నాడు వేరే దేశాల కోసం, వేరే వాళ్ళ కోసం పాకులాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సీరియస్ అప్పీల్ చేస్తున్నాను గవర్నమెంట్‌కి. రిలిజియన్ సబ్జెక్ట్ పెట్టండి సార్. నిజంగా. రిలిజియన్ సబ్జెక్ట్ పెడితే మీరనొచ్చు, చిన్నప్పటి నుంచే రిలిజియన్ అవసరమా? డిఫరెన్స్ అవసరమా అని. ఎక్కడ సనాతన ధర్మం డిఫరెన్స్ చూపియాలని చెప్పలేదండి. వేరే మతాల గురించి నాకు తెలీదు కాబట్టి, సనాతన ధర్మం భగవద్గీత ఎదురు సాక్షి చెప్తున్నా. ఎక్కడ డిఫరెన్స్ చూపియాలని చెప్పలేదు. ఇంకా ధర్మానికి కట్టుబడని చెప్పింది. అది ధర్మం, అధర్మం ఎవరు చేసినా, హిందువు చేసినా, ముస్లిం చేసినా, బైబుల్ చేసినా ఒకే శిక్ష ఉండాల. ఇప్పుడు అక్కడ జరిగింది అధర్మం. మొన్న అంతమందొచ్చారు. మామూలుగా ముస్లిమ్స్‌కి అమ్మాయిల్ని బయటికి గూడా పంపియరు. బయటికి రంజాన్‌లో నమాజ్‌కి మసీదుకి గూడా పోరు వాళ్ళు. వేల మంది, లక్షల మందొచ్చారు జెండాలు పట్టుకుంట ఇరాన్‌వి. ఏం లాభమండి? ఏం లాభం? ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే ఇదే. మళ్ళా ఇరాన్ జెండా పక్కన భారతదేశపు జెండా. అంత భారతదేశపు జెండా పట్టుకోవాలనే సంస్కారం ఉన్నోడు ఇరాన్ జెండా పట్టుకోడు. దేశాన్ని బ్యాడ్ చేయనీకే ఇవన్నీ కుట్రలు. లిటరల్లీ. అలాగే మన హిందువులు కులాల ప్రకారం విడిపోయారు. అది ఎంతలా విడిపోయారంటే అసలు అవునా అన్నట్టు. లాస్ట్‌కి దేవుడికి గూడా కులాలు యాడ్ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు యాదవుడు. కాబట్టి యాదవులందరూ శ్రీకృష్ణులవుతారని. ఏంటండి ఇది? ఏంటిదిది? మనమందరం ఒకటి. సనాతన హైందవ ధర్మం. మనము ఇప్పుడు కాదు, కొన్ని వేలు కాదు, కొన్ని లక్షలు కాదు, ఎన్ని వచ్చినా మన ధర్మం అనేది ఉంటది. రీసెంట్‌గా అహ్మదాబాద్‌లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. అందరూ చనిపోయారు. కానీ ఒక భగవద్గీతకి ఏమీ కాలేదు. ఎందుకు? మనం పోయినా, మన మనవళ్ళు పుట్టి వాళ్ళు పోయినా, వాళ్ళ మనవళ్ళు పుట్టి వాళ్ళు పోయినా, సనాతన ధర్మం అనేది నిలిచే ఉంటది. అది మన రూట్స్. భారతదేశపు రూట్స్ అది. సనాతన ధర్మం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, వేరే మతాలని సెక్యులరిజం అనుకుంటా. ఎక్కడండి సెక్యులరిజం? నాకు అర్థం కాక అడుగుతా. సెక్యులర్ పదానికి డెఫినిషన్ మీకు తెలిసుంటే నాకు తెలియదు. మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. ఏది సెక్యులరిజం అని నాకు అర్థం కాక అడుగుతా. మొన్న ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడదాం. మొన్న ఓవైసీ ఎంఐఎం పార్టీ అధినేత ఇరాన్ సుప్రీం కమాండర్ చనిపోయాడని ప్రెస్ మీట్ పెట్టాడు. ఓకే. బానే ఉంది. నో ప్రాబ్లమ్. ఇప్పుడు వాళ్ళ వల్ల ఒక ప్రాణం పోయిందండి. ప్రాణం. తరుణ్ కుమార్ అనే వ్యక్తి, 26 ఏళ్ల వ్యక్తి. ఇప్పుడు ప్రెస్ మీట్ కానీ, ఒక ట్వీట్ గాని ఏమైనా చేశాడా? చేయడు. ఎందుకు?
వాళ్ళకి కావాల్సింది ఏంటి? రాజకీయ నాయకులకి విడగొట్టాలి, విడగొట్టాలి, విడగొట్టాలి. రాజకీయం ఎంత దిగజారిపోయిందంటే భారతదేశంలో అంత దిగజారిపోయింది. వాళ్ళ వాళ్ళ ఏమే అది, ఎందుకు విడగొట్టాలి, గొడవలు లేపాలి. ఆ ఓట్లని మనం క్యాష్ చేసుకోవాలి సింపతితో, ఎంపతితో అలాగా. ఏమైందిప్పుడు? ఎవరైనా వచ్చారా? రారు. ఇదంతా జరిగితే నిన్న ఇండియా మ్యాచ్ గెలిచింది. బానే ఉంది. ఇండియా మ్యాచ్ స్టోరీ పెట్టారు. అందరూ పెట్టారు. బానే ఉంది. పెట్టాలి. ఎందుకంటే మన భారతదేశం కాబట్టి. ఈ దాని గురించి కూడా ఎవరైనా ఎత్తాలి కదా! ఎవరైనా ఎత్తుతారా? ఎవ్వరు ఎత్తరు. దీనికి సలహాలు, ఒరేయ్! ఊకెందుకు చంపుతారా అని మన హిందూసే మాట్లాడతారు. ఊకెందుకు చంపుతారు? ఏదైనా చేసుంటారు అని. ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? మాట్లాడాడు. సారీ చెప్పాడు. క్షమించమన్నాడు. అది వాళ్ళు చేయడం తప్పా? ఇది మన సనాతన హైందవ ధర్మం. హిందూస్ అంటే ఇది. మొన్న తిరుపతిలో లడ్డు కల్తీ అని నీట్‌గా సీబీఐ రిపోర్ట్‌లో ఉంది. కానీ ఏ ఒక్క హిందూ మాట్లాడడు. ఎందుకు మాట్లాడరు? కొంతమంది భయం కేసులు పెడతారని. ఇంకా కొంతమంది మన నాయకుడు మన కులపాయనే అట్లెట్లా చేస్తాడు? మన ప్రభుత్వం ఇంతకుముందు అంటారు. కానీ మనం మాత్రం దేవుడి కాడికి పోయి, దేవుడా మనం ఐశ్వర్యం కావాలా? మనకు అన్నీ కావాలా? అని దేవుడిని అడుగుతాం. దేవుడిని ఎవరైనా ఏమనంటే మనం ఏమి మాట్లాడం. ఇది మన సంస్కృతం. నేను సీరియస్ చెప్తున్నానండి. నాకి అంత అవగాహన లేదు గానీ నేనొకటే నమ్ముతాను. నా దృష్టిలో దేశమన్నా, రిలీజియన్ అన్నా తల్లితో సమానం. మీరు మీ దేశాన్ని తిట్టారు, అగనెస్ట్ వెళ్లారంటే కన్న తల్లికి అగనెస్ట్ ఎళ్ళినట్టు. మీరు మీ మతాన్ని మారినారంటే సొంత తల్లిని, కన్న తల్లిని మార్చినట్టు. ఆలోచించుకోండి. ఇలా ఉంటే జీవితం, దేశం అన్నీ ఇలాగే ఉంటది మనం. కాబట్టి ప్రతి ఒక్కరు నోరు తెరచండి హిందువులు. నోరు తెరచండి. ఎవ్వరో క్రికెటర్సు, సినిమా యాక్టర్సు ఏదో హాయ్ చెప్పినారు, బాయ్ చెప్పినారు, వాళ్ళ లైఫ్ కలిసింది, బ్రేకప్‌లు అయిందని స్టోరీలు పెట్టడం కాదండి. ఈ విషయాల గురించి పెట్టండి. ఈ విషయాల గురించి పెట్టండి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ముస్లిమ్స్‌కి మొత్తం దేశమంతా అదే పెడతారు ముస్లిమ్స్. ఇప్పుడు ఒక హిందూ చనిపోయాడు అన్యాయంగా. అసలు మాట్లాడే ఆప్షన్ కూడా లేదు. అన్యాయంగా చనిపోయాడు. ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. ఏమనంటే సెక్యులరిజం. ఏదండి సెక్యులరిజం? నాకు అర్థం కాక అడుగుతా. ఏంటి సెక్యులరిజం? ఈ సెక్యులరిజం అనేటోళ్ళు నా దృష్టిలో 0.5 అండి. నేను సీరియస్ చెప్తున్నా. ఉంటే అటుండు, ఇటుండు. గెలవాలి లేదా ఓడాలి. 2 అంటే సావాసం కాదు. మొగ లేదా ఆడ. అంతే. ఏదన్నా. సూర్యుడా, చంద్రుడా అన్నట్టే ఉండాలండి. ఈ మధ్యలో ఉంటే జీవితం కూడా మధ్యలోనే అయిపోతది. నేను సెక్యులరిజం కాదు. నేను సెక్యులర్‌కి కాదు. కానీ నేను వేరే మతాలకు అగనెస్ట్ అని కూడా కాదు. నేను ఎవరికి అగనెస్ట్ అంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించకుండా అధర్మంగా వేరే మతాలను కానీ, వేరే మనుషులను గానీ చంపుతున్నప్పుడు, వేరే దేశాల జెండాలు మన భారతదేశంలో మోసినప్పుడు అగనెస్ట్ నేను వాళ్ళకి. ఇవన్నీ మార్పులు జరగాలంటే మన హిందువులు యూనిటీగా ఉండాలా. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్‌లో లా అంటే ఏంటో నేర్పియాలి. లా అంటే ఏంటి? నువ్వు తప్పు చేస్తే ఏంటి? లా అంటే ఏంటి? నువ్వు తప్పు చేస్తే తల తీయాలి అన్నట్టు చిన్నప్పటి నుంచే నేర్పియాలి. చిన్నప్పుడు పోయెమ్స్ ఉంటాయి. 'చిట్టి చిలకమ్మ' అని. అవి కాదు నేర్పియాల్సింది పిల్లలకి. 'చిట్టి చిలకమ్మ నువ్వు ఏ చిలకని గెలికినా నీ తల తెగుద్దమ్మా' అని నేర్పియాలి. అప్పుడు నేర్పిస్తాం భయం పుట్టుకుంటది. వణుకు పుట్టుకుంటది. ఒరేయ్! ఇట్లుంటదేంట్రా అని. వేరే దేశాల్లో వాళ్ళ మతాల గురించి, వాళ్ళ లా గురించి ఒక సబ్జెక్టే ఉంటది. ఐ థింక్ నైజీరియా అనుకుంటా. మన దేశంలో అవి తప్ప మన దేశాన్ని అక్రమంగా వచ్చినోళ్ళు, అక్రమంగా చంపినోళ్ళ గురించే ఎక్కువుంటాయి. మన ఓన్ కన్నా. ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ప్ర ప్రతి హిందూ శివాజీ గావచ్చు. నేను మరీ చెప్తున్నా, ప్రతి హిందూ శివాజీ గావచ్చు. ప్రతి హిందూ మోడీ కావచ్చు. ప్రతి హిందూ శంభాజీ మహారాజ్ గావచ్చు. కావచ్చు. మీరందరూ నిలబడండి. వాళ్ళు గూడా అంతే. వాళ్ళు వాళ్ళ ధర్మానికి కట్టుబడి ఉన్నారు గాబట్టే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు. కొన్ని వందేళ్లైన ఛత్రపతి శివాజీ పేరు మనం దలుచుకుంటున్నాం. మనమందరము
మన భవిష్యత్తుల కోసం మన పేరెందుకు తలుచుకోలేము? ఎందుకు? ధర్మంగా ఉండండి. ధర్మం అంటే ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మతాన్ని మార్చుకున్నంత కర్మ ఉంటే హ్యాపీ వెళ్ళిపోండి. ఇక్కడ ఎవ్వరు సనాతన ధర్మంలో అందరు మా ధర్మాన్నే పాటించాలంటూ లేదు. మీరు ఏ ధర్మాన్నన్నా పాటించండి. మా జోలికి మాత్రం రాకండి. థాంక్ యూ. జై హింద్. జై ఆంధ్ర. జై తెలుగు తల్లి.